హాయ్ అండి అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు ఏ పండగకైనా సరే మనం వినాయక చవితి కానీ కృష్ణాష్టమి కానీ ఎటువంటి పండగలు వచ్చినా కూడా ఈ శనగల్ని ప్రసాదంగా పెడుతూ ఉంటాం అన్నమాట. శనగలు సాతాళించి ఈ శనగలు నేను చిన్న కప్పుడు తీసుకుని ఒక 7-8 గంటలు నానబెట్టి నీళ్ళన్నీ తీసేసి 2-3 సార్లు కడిగి మళ్ళీ కొంచెం ఒక అర గ్లాసు నీళ్ళు పోసి కొంచెం లైట్గా ఉప్పు వేసి, ఎక్కువ వేయలేదు, ఒక చిటికెడు 2 చిటికలే వేసాను అనమాట. వేసి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను అనమాట. తర్వాత ఒక మూకుడులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, కొంచెం మినపప్పు, ఒక ఎండుమిరపకాయ వేసాను అనమాట. పెద్ద ఎండుమిరపకాయ తీసుకుని ఒక ఎండుమిరపకాయ మాత్రమే వేసాను. ఎందుకంటే ఇది చిన్నపిల్లలు తినే ప్రసాదం కదా, ఇష్టంగా తింటారనమాట. చిన్నపిల్లలు శనగలు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కూడా. కాబట్టి అది కమ్మగానే ఉండాలన్నమాట, ఎటువంటి ఘాటు లేకుండా ఉండాలి. కాబట్టి ఒక్కటే మిరపకాయ వేస్తే ఎక్కువగా కారం ఉండదు, ఘాటు ఉండదు అనమాట, పిల్లలకి ఇబ్బంది ఉండదు. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం చిటికెడు ఇంగు కూడా వేసుకోవాలి. వేస్తే కడుపు నొప్పులు అవి రావన్నమాట. కొంచెం పసుపు వేసి ఈ ఉడికించిన శనగలన్నీ కూడా ఈ పోపులో వేసుకోవాలన్నమాట. వేసి ఒక్కసారి కలుపుకుని ఇంకొక పావు స్పూను ఉప్పు సరిపడా వేసుకోవాలన్నమాట. ఆ శనగలకు సరిపడా కమ్మగా ఉండేట్టుగా వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. ఇవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఈ ఉప్పు దీనికి కరెక్ట్గా సరిపోతుంది, ఒక పావు స్పూన్. వీటిని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ పోపులో అంతా మగ్గించడం వలన గుమగుమలాడిపోతూ ఈ పోపు అంతా ఈ శనగలకు పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కొత్తగా కట్ చేసిన ప్యాకెట్లోంచి ప్రసాదంగా పెట్టేది కొత్త ప్యాకెట్ నుండి ఓపెన్ చేసిన ఎండు కొబ్బరి పొడి అన్నమాట. ఇది పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఉంటే, మన దగ్గర పొద్దున్నే పూజ చేసుకునేటప్పుడు కొట్టడానికి తెచ్చుకుంటాము కొబ్బరికాయ. ఆ కొట్టింది మళ్ళీ మనం ప్రసాదంలో వేసి పెట్టలేము కాబట్టి నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను అనమాట. ఎండు కొబ్బరి వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 1.5-2 స్పూన్లు వేసుకోవచ్చు అనమాట ఎండు కొబ్బరి, మరి ఎక్కువ కాకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడే ఒకసారి చిన్న ప్లేట్లోకి తీసుకుని మనం దేవుడికి పెట్టడానికి చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారబెట్టిన తర్వాత మాత్రమే దేవుడికి ఆరగింపు చేయాలి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు.